కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడులను వైఎస్ఆర్సీపీ ఖండిస్తూ జంగారెడ్డిగూడెంలో నిరసన తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు అధ్యక్షతన కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ విజయరాజు తదితరులు కొవ్వొత్తుల ప్రదర్శనను ఉద్దేశించి మాట్లాడారు. ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ సమైక్యంగా ఉండి ఎండగట్టాలని, కేంద్రానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎటువంటి దాడులు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. దేశ రక్షణలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని తెలిపారు. బోసుబొమ్మ సెంటర్ నుంచి గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం మీదుగా బిలాల్ మసీద్ వరకు ర్యాలీ చేశారు. ఉగ్రదాడుల్లో మరణించిన కుటుంబాల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. మానవహారం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బీవీఆర్ చౌదరి, బత్తిన చిన్న, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ లోకారపు వెంకటేశ్వరరావు, ఉగ్గం ప్రసాద్, నేకూరి కిషోర్, కాసరి తులసిరెడ్డి, కనుమూరి లావణ్య, సీనియర్ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, షేక్ అక్బర్, చనమాల శ్రీనివాసరావు, పాములపర్తి శ్రీనివాసరావు, చిప్పాడ వెంకన్న, వామశెట్టి హరిబాబు, కొయ్యాల లీలాధర్ రెడ్డి, కృష్ణారెడ్డి, వీరవల్లి సోమేశ్వరరావు, కుక్కల ధర్మరాజు, తీడా మహేష్ తదితరులు పాల్గొన్నారు. దారుణ మారణ హోమం పట్ల నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణం మండలం నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరి ఆధ్వర్యంలో ఈ రోజున కాశ్మీర్లో తీవ్రవాదులు పర్యటనకు వచ్చిన అమాయకుల్ని కాల్చి చంపడంపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేసినటువంటి సంఘటనలను పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మన దేశంలో ముస్లింస్, క్రిస్టియన్స్, హిందువులు అందరం కలిసి ఉంటుంది. మరి ఈ రోజున ఆ జరిగిన ఘటన చూస్తుంటే హిందువులు ఎవరని చెప్పి మతాన్ని కనుక్కొని ఆడవాళ్ళని వదిలిపెట్టి మరి భర్తలను చంపడం ద్వారా ఇక్కడ హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి మరి భారతదేశం అంతా అన్నదమ్ముల్లాగా ఉంటున్న హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించాలని చెప్పి మరి పాకిస్తాన్ తీవ్రవాదులు మరి ఆలోచన చేయడం, దేశాన్ని అస్థిరత చేయడానికి మరి పూనుకోవడం పట్ల దేశంలో ఉన్న ప్రతి మతస్థులు కూడా మరి తీవ్రంగా నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఘటన పాకిస్తాన్ సరిగా బుద్ధి చెప్పాలని, తీవ్రవాదాన్ని అంతం చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి కార్యక్రమానికి కూడా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేసి పహల్గాము మరి చనిపోయిన వారికి వారి బంధువులందరూ కూడా తీవ్రమైన మన సంతాపం తెలియజేస్తాం. చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మున్సిపల్ పరిధిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పెద్దలు మరి పార్టీ పెద్దలు జట్టి గురునాథం గారు, అలాగే చైర్మన్ గారు, కౌన్సిలర్ల, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో భారతదేశంలో కాశ్మీర్ లో మొన్న జరిగిన అత్యంత దురదృష్టకరమైన, విషాదకరమైన సంఘటన, ఉగ్రవాదులు దాదాపు 28 మందిని కాల్చి చంపడం అనేది అమానుషంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తుంది. ఇది భారతదేశం పట్ల వాళ్ళు ఉగ్రవాదులు చేసిన చర్యగా భావిస్తూ, ఇక్కడ భారతదేశం అంటేనే విభిన్న మతాలు, విభిన్న కులాలు అన్ని కలిపి ఉన్న భారతదేశం ఇది. ఈ భారతదేశంలో శాంతి భద్రతల్ని వినాశనం చేయాలని, శాంతి భద్రతల్ని విఘాతం కల్పించాలని టెర్రరిస్టులు చేసిన ఈ పిరికి పంద చర్యని వైఎస్ఆర్సీపీ ఖండిస్తున్నాం. భారత ప్రభుత్వం టెర్రరిస్టుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దుర్ఘటనలు, ఇలాంటి దాడులు, ఇలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున భారత ప్రభుత్వాన్ని కోరి ప్రార్థిస్తున్నాం.